రంజిత్ రెడ్డి గారికి, గౌరవ కార్తిక్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి, అనంత్ రెడ్డి గారికి, వెంకరెడ్డి గారికి, మహేందర్ రెడ్డి గారికి, నరసింహరావు గారికి, గోవర్ధన్ గారికి, వేదిక మీద సోదరి స్వప్న గారికి, జెడ్పీటీసీ గారికి, బాలాజీ గారికి, వేదిక మీద ఉన్న నాయకులందరికీ, చేవెళ్ళ నియోజకవర్గ గ్రామం నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారాలు. ఈరోజు కేటీఆర్ గారు చేవెళ్ళ నియోజకవర్గ మీటింగ్ పెట్టడం చాలా సంతోషం. మన రంజిత్ రెడ్డి గారిని ఎంపీగా మరి నిలబెట్టినారు కాబట్టి మరి ఎంపీ గారు కూడా గెలిపాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉన్నది. అదేవిధంగా షాబాద్లో గౌరవ కేటీఆర్ గారు దేశం అంతటా కూడా మన ప్రాంతానికి పెద్ద పెద్ద సమస్యలు వచ్చే విధంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం కూడా జరిగింది. మన ప్రభుత్వంలో కూడా చాలా మంచి కార్యక్రమాలు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదలకు అండగా ఉండి పనిచేసినటువంటి పార్టీ మనది. మరి ముందు ముందు కూడా మన ఎంపీ ఎలక్షన్తో పాటు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మనంతా కూడా ముందుండాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ నమస్కారాలు చెప్పుకుంటూ సరే. జై తెలంగాణ. ఇప్పుడే బాలరాజన్న చెప్తున్నాడు, ఇప్పుడే బాయిల కాడ 24 గంటలు కరెంట్ ఉండే తగ్గించుకుంటూ వస్తున్నారు. ఊర్లలో ఆడాడ కరెంట్ పోతున్నది. కొన్ని ఊర్లలో ఇంకా నీళ్ళ ఇబ్బంది కూడా మొదలైందని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. రైతులకు 2 లక్షల రుణమాఫీ కానీ, మహిళలకు 2500 రూపాయలు ఇచ్చడమే కానీ, ఇట్లాంటి చాలా వాగ్దానాలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన ముందర ఇంకా తీసుకురావాల్సి ఉన్నది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మన వరకు చేర్చాలంటే, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఓటు కారు గుర్తుకే వేయాలా. ఎందుకనే స్పష్టంగా చెప్తా, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి మనం ఓట్లు వేసినామంటే ఎట్లా అధికారంలో ఉన్నాం కదా, ప్రజలకు ఇచ్చినా ఇవ్వకపోయినా మన ఇంటనే ఉంటారు. వాళ్ళ ఒంట్లో భయం ఉండదు. వాళ్ళ ఒంట్లో భయం ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకే కానీ, బీజేపీ పార్టీకే కానీ, అధికారంలో ఉన్న పార్టీలకు భయం ఉండాలంటే ప్రతిపక్ష పార్టీగా మనకు ఓట్లు వేస్తేనే వాళ్ళు భయపడతారనే విషయం మీరు యాద పెట్టుకోవాలి. ఓట్లు ఉన్నాయని తీసుకుపోయి ఆన్ని వేసినాం అనుకోండి పార్లమెంట్ ఎన్నికల్లో, ఏమవుతుంది? ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళు మా ఇంటనే ఉన్నారు, ఏమవుతుంది ఇవ్వకపోతే అనుకుంటారు. 24 గంటలు కరెంటు మళ్ళీ కావాలంటే కారు గుర్తు కొట్టేయాలి. ఊర్లలో మళ్ళీ మనకు నిరంతరాయంగా మళ్ళీ నీళ్లు మన ఇంట్లో కాడికి రావాలంటే కారు గుర్తుకే ఓటు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మన ఇంటికాడికి వచ్చి మనకు చెప్పి ఇచ్చిపోవాలంటే కారు గుర్తుకే ఓటేయాలి. మాత్రం యాద పెట్టుకోండి. చేవెళ్ళ ప్రాంతంలో కూడా రామన్న గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో చేవెళ్ళ మనం చాలా అద్భుతాలు చూసినాం ఈ గత 5-10 ఏళ్లలో. ఇవే అద్భుతాలు ముందుకు సాగాలంటే మనం ఇక్కడ మళ్ళీ ముందనుకున్నట్టు ఏ విధంగా అయితే యాదయ్య గారు గెలిపించుకున్నామో అదే విధంగా రంజిత్ అన్న కూడా గెలిపించుకోవాలని చెప్పి మీ అందరు కూడా మనవి చేసుకుంటూ, రామన్న మీరు ముందుకు నడవండి, మీ ఎంట నడవడానికి మేము ఉన్నాం. చాలా మంది కార్యకర్తలు చెప్తున్నట్టు మన పార్టీని కూడా క్యాడర్ బేస్డ్ పార్టీగా చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు ముందు నుండి నడపండి అన్న. మీ నాయకత్వంలో పనిచేయడానికి మరొకసారి కేసీఆర్ గారిని, గులాబీ జెండాని ఈ రాష్ట్రంలో అధికారం తీసుకోవడానికి శాయశక్తులను అందరం పనిచేస్తామని మనవి చేసుకుంటూ సెలవు ఇస్తున్నాం. చేయకపోతే ఇడిచి పెట్టాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బట్టలిప్పి చేవెళ్ళ చౌరస్తాలో నిలబెడతాం. కాంగ్రెస్ పార్టీని తప్పాలి. బలమైన ప్రతిపక్షం ఉంటే గదే ఉంటుంది. మరి ఇప్పుడు నాకు వచ్చినప్పుడు మహేంద్రనే చెప్తుండు, అన్న నేను జిందగీ మొత్తం ప్రతిపక్షంలోనే కొట్లాడినా అన్నాడు. ఎట్లుంటది అన్న? ప్రతిపక్షంలోనే మజా ఉంటుంది అన్న అన్నాడు. చూద్దాం, ఆ పాత్ర చేసినాం, ఇప్పుడు ఈ పాత్ర కూడా చేద్దాం. నాకు ఇంకో పని లేదు. నాకు ఇదివరకంటే మంత్రి పదవి ఉండే, వాళ్ళని కలిసి వీళ్ళని కలిసి ఉండే, ఇప్పుడు ఏ పని లేదు. నేను చేవెళ్ళలో ఉండే మా అన్నదమ్ములకు ఒకటే మాటిస్తున్నాను, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఎవడన్నా కేసు పెట్టినా బెదిరించినా హైదరాబాద్ కూతవేడి దూరంలో ఉన్నారు. మీరు ఎప్పుడు పిలిచినప్పుడు అందరం వచ్చి మీ దగ్గరికి వాలిపోతాం, మీకు అండగా నిలబడతాం. ఎవరికి భయపడకండి, ఎవరు బెదిరించినా బెదరకండి, భయపడకండి. అందరం ఉన్నాం, తప్పకుండా మీకు అండగా నిలబడతాం. జబర్దస్త్ కొట్లాడదాం. ఇప్పుడు మా తమ్ముడు ఎక్కడికి చెప్తాను, అన్న అదేదో లంక బిందెల కథ చెప్పని చెప్తాను. ఎట్లుంటుందంటే వాళ్ళు పాపం నిజంగా అనుకోలేదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అలా అనుకోలేదు స్థలం అధికారంలో. కానీ ఎటు పడతారు చెప్పుకుంటూ పోయింది. తమకి ఇది కావాలంటే సరే అది కూడా ఓకే అన్నాడు, ఇది కావాలంటే అది కూడా ఓకే, చలో పో అన్నాడు. మొత్తం లెక్క పెడితే మొత్తం నోటికి ఎంతో వస్తుందో చెప్పుకుంటూ పోయింది. వాళ్ళు కూడా అనుకోలే, ఆయనతో వచ్చి పడ్డారు అధికారులు. వచ్చి పడ్డాక ఇప్పుడు ఏం చేయాలి? లెక్కలు చూసుకున్నారు. నేను పేరు చెప్తే బాగుండదు కదా. 2-3 మంత్రులు కూడా ప్రైవేట్గా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఏదో చెప్పినాం కానీ అయితే అవన్నీ వాళ్ళే. అయితే పాపం ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇదివరకు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు.
ఆయన సెక్రటరియట్లో మనం మీటింగ్ పెట్టి అందులో చెప్తున్నాం మేము ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకుని వచ్చినా మీరు అన్ని ఖాళీ కుండలు ఉన్నాయి. అసలు నాకు తెలియక అడుగుతా, లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారే? లంకె బిందెలు ఏడుంటాయి, పాడుపడ్డ గుళ్ళల్లా, పాడుపడ్డ కోటలల్లా, పాడుపడ్డ గడీలల్లా గన్లుంటాయి. ఎవరు తిరుగుతారు వాటి కోసం? గడపారలు పట్టుకొని, తడపారలు పట్టుకొని అర్ధరాత్రి ఎవ్వడు కనబడకుండా మంచిగా దుప్పటి కప్పుకొని పోయి కొంతమంది సాటుకు తవ్వుతా ఉంటారు. వీటి కోసం అంటే సెక్రటరీకి వచ్చినట్టు కిషోర్ టోళ్ళ చేతిలో రాష్ట్రం పడ్డ. సరే నడవని, వాళ్ళు నడపని, మనకేం ఇబ్బంది లేదు, మనకేం ఈర్ష్య లేదు, ద్వేషం లేదు. ప్రజలు మనకు 10 ఏళ్ళు ఇచ్చిర్రు, వాళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చిర్రు. మరి 5 ఏళ్ళు నిలుపుకుంటారా? ఏం చేస్తారు? వాళ్ళని చూడాలి, మనం కూడా చూడాలి. చూద్దాం ఎట్లా రాష్ట్రంలో రేపు ఏమవుతుందో మనకు కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. చూద్దాం. నేను మిమ్మల్ని అనేది ఒకటే, మిమ్మల్ని కోరేది ఒకటే, మనం ఇప్పుడు ప్రజల తరపున అడగాలి. ఏం అడగాలి? వాళ్ళు ఏమన్నారు? 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు కింటాలు అన్నారా లేదా? మరి రేపు ఏప్రిల్లో కోతలు అయితే మీ దగ్గర చివరిలో కోతలు ఎప్పుడైతే? ఇప్పుడు కాదు, అయ్యో వచ్చేసండి. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో అప్పుడు మనం ఎన్నో మాటలు పడ్డాం. అసలు తెలంగాణలో మీకు నడపనికి వస్తుందా? మీకు అంత తెలివి ఉందా? మీకు నాయకత్వం ఉందా? మీకు సీన్ ఉందా? ఇట్లా చాలా మాటలు మాట్లాడిన ఆ రోజు. అందుకే ఆ రోజు కసి మీద పనిచేసినాం. ఒక 10 ఏళ్ల పాటు ఒక కసితోని, పట్టుదలతోని మనను నవ్వేటోళ్ళ ముంగడ జారిపడద్దు, మీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయా అంటున్న వాళ్లకు తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా చేసి చూపెట్టాలనే ఒక కమిట్మెంట్ తోని సొంత పని చేసుకుంటే, సొంత ఇల్లు కట్టుకుంటే ఎంతైతే ప్రేమతో చేస్తామో గత 10 ఏళ్ళు అట్లా కమిట్మెంట్ తో పనిచేసినాం. కాబట్టి ఇలా తెలంగాణ భారతదేశంలో ఎన్నో రంగాలలో నెంబర్ 1గా ఉన్నది అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సరే, ఆ కమిట్మెంట్ లో రాష్ట్రం కోసం పనిచేసుకుంటూ పోయే క్రమంలో ఒక మాట అనుకున్నాం. ఏమనుకున్నాం? కింద వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే పైన పార్లమెంట్ మెంబర్ దాకా అందరూ మనోళ్ళే ఉన్నారు కదా. వార్డు మెంబర్లలో 90% మనోళ్ళే, సర్పంచ్లలో 80% మనోళ్ళే, అదేవిధంగా ఎంపీటీసీలు మనోళ్ళే, జెడ్పీటీసీలు మనోళ్ళే, ఎంపీపీలు మనోళ్ళే, ఎమ్మెల్యేలు మనోళ్ళే, ఎమ్మెల్సీలు మనోళ్ళే, ఎంపీలు మనోళ్ళే, ప్రభుత్వమే మనది, మున్సిపాలిటీలు, జెడ్పీటీసీలు మొత్తం మనోళ్ళే ఉంటారు కదా. కాబట్టి కిందికెళ్ళి మీ దాకా మనమే ఉన్నాం. మరి మన నాయకులు మాట్లాడితే, మన మంత్రులు మాట్లాడితే, మన ఎమ్మెల్యేలు మాట్లాడితే, మన గౌరవ ప్రజాప్రతినిధులు మాట్లాడితే పార్టీ మాట్లాడినట్టు కాదా? ఇది పార్టీ గొంతు కాదా? పార్టీ మంచిగానే ఉంది కదా అనుకొని ఒక వేగంగా పనిచేసుకుంటూ పోయే క్రమంలో ముంగట పోయినాం. కానీ ఒక చిన్న పాయింట్ మిస్ అయిన మనం వాస్తవమే. ఒకవైపు పార్టీలో కొంతమంది పదవుల్లో లేని నాయకులు, ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న నాయకులు ఉన్నారు, మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాల సందర్భాల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ సమన్వయం చేయడంలో, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడం మాత్రం కొంత లోపం జరిగిన మాట వాస్తవం. తప్పకుండా బలంగా ఆ లోటును పూడ్చుకునే ప్రయత్నం బలంగా భవిష్యత్తులో చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీ అందరికీ సందర్భంగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం. తప్పకుండా మనం ఇంకా చాలా పనులు చేయవలసిన అవసరం ఉంది. ఏం జరిగింది నిజానికి? ఒకవైపు మనమేమో సరే, కొంత రాజుగారి పాలకత కూడా జరిగింది మీ చేవలలో. రాజుగారి పాలకత తెలుసా మీకు? రాజుగారి ఇంట్లో పెళ్ళి అవుతారు. రాజుగారు ఏం చెప్పారు? మరి లగ్గం అంటే పాలకోవా చేయాలి, పాలు పెట్టాలి, ఛాయ్ పోయాలి, వచ్చిన అతిథులకు మర్యాదలు చేయాలి. సరే, అందరూ పాలు పోయి మా ఇంట్లో కూడా పెద్ద గిన్నె పెడతాం, పెద్ద దాన్ని ఏమంటారు? పాలు జమ చేసేది గంగాలమా? సరే, గంగాలం అనుకుందాం. మీ చేవలలో ఏమంటారు మరి నాకు తెలియదు. గంగాలం ఒకటి పెట్టి గంగాలంలో పాలు పోయి ఏం చెప్పిందంట రాజుగారు. అందరు ఏమనుకున్నారు? మా అవినాష్ రెడ్డి ఏమనుకున్నాడు అంటే కార్తీక్ అన్న చేస్తారని అవినాష్ అనుకున్నాడు. అనుకుని ఆయన పోయి నేను ఒక్కరిని పోయకపోతే ఏమవుతుందని నీళ్ళు పోసిండు. కార్తీక్ ఏం చేసిండు? మా అవినాష్ గారు వస్తాడులే అని కార్తీక్ కూడా నీళ్ళే పోసిండు. మహేందర్ అన్న ఏం చేసిండు? ఇద్దరు పొట్టగాళ్ళు చేస్తారులే అని మహేందర్ అన్న పోయి ఆయన నీళ్ళు పోసిండు. ఆఖరికి స్వప్న ఏం చేసింది? మా అన్నలు అందరు ఉన్నారు, వాళ్ళు చేస్తారులే అని ఆయన కూడా నీళ్ళే పోసింది. మొత్తం ఆఖరికి చూస్తే నీళ్ళే ఉన్నాయి, పాలు లేవు. నువ్వు చేస్తావా, నేను చేస్తావా, నువ్వు ఎంపీటీసీ చేస్తాను, సర్పంచ్ చేస్తాను, ఎంపీటీసీ ఇద్దరు పదవులు వాళ్ళు తీసుకుంటారు, నాకేమిటి? దాన్ని ఆయన గ్రామ శాఖ అధ్యక్షుడు ఎవలేదు, వాళ్ళు కొద్దిగా నిర్లిప్తత. ఇంకోటి రంజిత్ అన్న చెప్పినట్టు ఎట్లా గెలిచేది ఉంది కదా, మనకేమవుతుంది? గెలిచిపోయినాం. ఒక్కొక్కడ పోతే గమ్మదనిపిస్తుండే. ఆకలి అవుతుందా? ఆకలి కాకపోతే గట్టిగా జై తెలంగాణ. చేవెళ్ళు ఒక్కసారి అందరికి నిలబడాలి. చేవెళ్ళు ఊళ్ళో జై తెలంగాణ. జై తెలంగాణ అంటే పిడికిలు లేపాలి తమ్మి. జై తెలంగాణ నాయకత్వం. థ్యాంక్ యూ. గౌరవ
గౌరవనీయులు పెద్దలు చేవెళ్ళ శాసనసభ్యులు ఈరోజు అనారోగ్యం ఉండడం వల్ల ఈ కార్యక్రమంలో హాజరు కాలేకపోయినప్పటికీ మరి యాదన్న మీటింగ్ ఉన్నది, మరి మీరు లేకపోతే ఎట్లా అని నేను ఎంపీ గారు ఫోన్ చేస్తే, పర్వాలేదన్నా నా ఆరోగ్యం కోసం మీరు ఫికర్ చేయకండి, నేను కొద్దిగా పరీక్షలు చేయించుకొని వస్తా, మీరు మన కార్యకర్తలు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే బాగుండదు, క్యాన్సిల్ చేస్తే బాగుండదు, మీరు కానివ్వండి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించిన మన స్థానిక శాసనసభ్యులు సోదరులు కాళే యాదయ్య గారికి, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, పెద్దలు, మీ అందరి అభిమాన నాయకులు, 5 ఏళ్ల కింద ఆనాడు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఆశీర్వదించి మీ దగ్గరికి పంపితే ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో అందరి వాడుగా, అందరికీ ఆప్తుడిగా, ఆత్మబంధువుగా ఉన్న గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు సోదరులు గడ్డం రంజిత్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు పట్నం మహేందర్ రెడ్డి గారు, మా తమ్ముడు ఇంద్రన్న వారసుడు పట్లోళ్ళ కార్తిక్ రెడ్డి గారు, గౌరవనీయులైన మరొక తమ్ముడు అవినాష్ రెడ్డి గారు, సోదరి స్వప్న గారు, సోదరి మాలతి గారు, వేదికపైన ఆసీనులైన స్థానిక మండల పార్టీ అధ్యక్షుడు తమ్ముడు ప్రభాకర్ రెడ్డి గారు, పెద్దలు అనంతరెడ్డి గారు, అదేవిధంగా మా సోదరుడు గోవర్ధన్ రెడ్డి గారు, పోలీస్ రామరెడ్డి గారు, ఇంకా మా దేశమల్ల ఆంజనేయులు గారు, అంజిరెడ్డి గారు, ఇంకా నరసింహరావు గారు, ఇంకా చాలా మంది, బాలరాజు అన్న గారు, పేరు పేరున నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో జర మనసులనే తిట్టుకొని బయటికి తిట్టకుండా పేరు పేరున వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు అందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న మా తమ్ముళ్ళకి, మా చెల్లెళ్ళకి, పేరు పేరున అందరికీ, మా పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. చాలా మంది పెద్దలు చాలా విషయాలు చెప్పినారు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, కానీ వాళ్ళు కూర్చుంటే మళ్ళీ దేశానికి ఎవరు చూపెడతారు, వాళ్ళని నిలవడని, వాళ్ళని కూర్చోబెట్టే పని చేయకూడదు, ఇబ్బంది ఏం లేదు. 14 ఏళ్ల పాటు కారు బ్రహ్మాండంగా ఉద్యమం ఉరికింది, ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా ఉరికింది. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు కారు మొత్తం తెలంగాణలోని గల్లీ గల్లీలో ఉరికింది. 24 ఏళ్ల పాటు కారు బ్రహ్మాండంగా 100 కిలోమీటర్ల స్పీడ్తో ఉరికినాక కొన్ని రోజులు సర్వీసింగ్ పోయింది, అదే ఏం కాలేదు, జస్ట్ సర్వీసింగ్, ఆయిల్ కొట్టియాలి, క్లచ్ ప్లేట్లు మారవాలి, జర్ర బందోబస్తుగా మళ్ళీ అన్ని సెట్ చేసుకొని మళ్ళా చేవెళ్ళ హైవే ఎక్కితే పార్లమెంట్ ఎన్నికల్లో రైమని 100 కిలోమీటర్ల స్పీడ్తో ఉరకాలి. రేపటి రోజున రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళా మనకి ఏం కాలే, బాగానే ఉన్నామనే మాట మనమే చెప్పే ఒక బంగారు అవకాశం ముంగట్నే ఉన్నది. దీనిలో పెద్ద బాధపడవలసింది, కింద మీద కావాల్సింది ఏం లేదు. నిజానికి డిసెంబర్ 3 నాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నేను ఆ రోజు మన సోదరులందరికీ చెప్పిన, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా చెప్పిన, ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తా ఉన్నాను. ఆ రోజు ఏం చెప్పినామంటే, మాకు ప్రజలు 2 సార్లు 14లో అవకాశం ఇచ్చిండ్రు, 18లో అవకాశం ఇచ్చిండ్రు, 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపే, రాష్ట్రాన్ని నడిపే అవకాశం ఇచ్చిండ్రు, వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈసారి కొత్త పాత్ర ఇచ్చిండ్రు, ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు, తప్పకుండా ఆ పాత్రలో కూడా ప్రశ్నిస్తూ బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరఫున గొంతు వినిపిస్తూనే ఉంటామనే మాట చెప్పినాం. హామీలు అమలు చేయకపోతే మనకు కష్టం అవుతుందని చెప్పి, హామీలు అమలు చేయలేరు అని చెప్పి మన ఊరికి అంటుంటే చాలా మంది అంటారు, ఇంకా వాళ్ళు ఇప్పుడే వచ్చింది కదా, 100 రోజులు కాలే కదా, అప్పుడు ఎందుకు అడుగుతున్నారని. మరి మనమేం అడుగుతున్నాం, మేము మీకు 100 రోజులు ఇస్తాం, మీరు హామీలను అమలు చేయమన్నాం. ఎందుకు అమలు చేయకుండా దాన్ని ధ్యాస పక్కకు పెట్టి కరెంటు మీద, ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తామంటారు. మనం శ్వేతపత్రం మీరు రిలీజ్ చేసినది, రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి, మీరు కొత్త రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ ప్రతి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అదే బడ్జెట్ క్రమంగా గారు కాంగ్రెస్ తరఫున మాట్లాడేవాడు, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇవి చేసిందని చెప్పి. ఇప్పుడు కొత్తగా అప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్తే రాత్రి అప్పులు పుడతాయా? ఒక రాష్ట్రానికి అప్పులు ఇవ్వాలంటే ఒక బ్యాంకు అనేది సంస్థను ఎవరైనా మనం రీపేమెంట్ చేయగలుగుతామా, చూసే ఇస్తుంది. మన ఆర్థిక పరిస్థితి అంత మంచిగా ఉండేవు, ఆర్థిక పరిస్థితి చూసి మనం రీపేమెంట్ చేయగలుగుతాం. కాబట్టి మనం ఒక కారు కొనుక్కుంటాం, ఒక లోన్ తీసుకుంటాం, బ్యాంకు చేయమడుతాడు, నీ ఆదాయం ఎంత, టైం కట్టగలుగుతావు చూసే ఇస్తాడు. పట్టిగా ఫ్రీగా కూడా ఇస్తాడా? మనకే చూడకుండా ఇయ్యనోడు ఒక ప్రభుత్వానికి ఇస్తాడా? సో ఏది చేసినా కూడా చేసినాము, చెప్పిందే చేసినాము, సంక్షేమం చెప్పింది అమలు చేసినాం. కానీ సంక్షేమ పథకాలలో కూడా ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు చెప్పకుండా, మన మేనిఫెస్టోలో పెట్టకుండా కూడా ఇంప్లిమెంట్ చేశాం.
లాస్ట్ దళిత బంధు చేస్తే దళిత బంధు తప్పు దళిత బంధు తప్పే కావచ్చు, దళిత బంధు అందరికీ అందలేదు కావచ్చు, దళితులందరూ కొందరు కోపం వచ్చింది కావచ్చు, వచ్చిన మీద ఈర్ష్య చెందింది కావచ్చు. అప్పుడు ఏమన్నారు, సంవత్సరానికి 25,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి తెస్తారు అని అడిగారు. మన సంపద ప్రతి సంవత్సరం 25,000 కోట్లు పెరుగుతున్నాయి, అవే 25,000 కోట్లు దళిత బంధుకి ఇస్తారు కేసీఆర్ చెప్పారు. సరే, అది అమలు చేయడంలో కొంచెం కష్టమైంది, కొంచెం లేట్ అయింది కావచ్చు. ఇవాళ వాళ్ళు చెప్పిన హామీలన్నీ అమలు చేయాలంటే 1,00,000 కోట్లు కావాలి. మనం ఏమంటున్నామంటే ఏవైతే హామీలు ఈజీగా అమలు చేయగలుగుతారో ఆ హామీలన్నీ అమలు చేసి రెండు హామీలు అమలు చేసినామంటుంది. దమ్ముంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ఆడోళ్ళకి అందరికి ఇస్తాను 2,500 ఇవ్వమనండి, పెన్షన్ డబ్బులు చేస్తాను అవి ఇవ్వమనండి. ఆ రెండింటికే మొత్తం 25,000 కోట్లు అయితే, మనకు దళిత బంధు అమలు చేసిన 25,000 కోట్లు కష్టమైతే వాళ్ళ 2 పథకాలు అమలు చేయమనండి. ఏవైతే కష్టం ఉన్నాయో ఆ హామీల గురించి మాట్లాడతలేరు. ఊరికే మేము 6 హామీలు చెప్పినాం, 2 అమలు చేసినాం, ఇంకా 2 అమలు చేస్తామంటారు. ఆ కరెంట్ 300-400 కోట్లు అవుతుంది కావచ్చు, ఇప్పుడు ఏమంటే కరెంట్ 200 యూనిట్లు ఇస్తామంటారు. నేనేమంటే అసలు పెద్ద హామీలు అమలు చేయండి ముందు, తర్వాత మిగతా హామీల గురించి మాట్లాడదాం. అప్పుడు తెలుస్తుంది కదా ఆడబిడ్డలందరూ మాకు వేసిండ్రు అంటే. ఆడబిడ్డలందరూ ఆశపడ్డారు, ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు. కానీ మార్పు అంటే ఇంత పెద్ద మార్పు అనుకోలేదు. ఏదో ఒక ఎమ్మెల్యే ఓడిపోతారు కావచ్చులే అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు ఇంట్లో కూర్చోబెడతాను అనుకోలేదు. ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు? నాకంటే ముందు మా స్థానిక ZPTC మాలతి గారు చెప్పినట్టు నిజంగా అప్పుడు ఏదైనా సంక్షేమ పథకం అమలు చేయాలంటే ఎవరి దగ్గరికి పోయినామా, ఎవరైనా లైన్ పెట్టినామా, సోపులాటలు అయినాయా, కొట్లాడుకున్నారా, జుట్లు పట్టుకున్నారా, ఏదైతే అది రాత్రే రైతు బంధు మన ప్రభుత్వం ఓడిపోయే ముందు 7,500 కోట్లు ఉన్నాయని చెప్పి మన ఆర్థిక శాఖ మంత్రులు అప్పుడు హరీష్ రావు గారు చెప్పారు. వాళ్ళు ఏదో ఎలక్షన్ కూడా వచ్చిందని చెప్పి వాళ్ళు పోయి అక్కడ ఆపించారు. అప్పుడు బ్యాంకులు 7,500 కోట్లు మళ్ళీ ఎందుకు అమలు చేయలేదు? వాళ్ళు రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు? ఏదో జీతాలు ఇచ్చి ఉద్యోగస్తులు అందరూ సంతోషపెడితే ఉద్యోగస్తులు సంతోషపడ్డారు, వాళ్ళు టైం జీతాలు వచ్చినాయని చెప్పి. మరి వీళ్ళందరూ ఏం కావాలి? రైతులందరూ ఏం కావాలి? టైంకి రీపేమెంట్ చేసుకుంటున్నాడు, వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్ కష్టమవుతున్నాయి ఉద్యోగస్తులు అని చెప్పి ఆ మాట మాట్లాడినోడు టైంకి రైతు బంధు చేయకపోతే రైతులు ఎక్కడికి వెళ్ళి చేసుకుంటారు? నాట్లకి పడాలి. ఇప్పుడు ఉన్నాయి కరెంట్. మొన్న పరిగిలేదు మీటింగ్ పెడితే నేను మాట్లాడేది 15 నిమిషాలు కరెంట్ పోయింది. మనం అంతకంటే ముందు ఇప్పుడు అనుకున్నామా ఇట్లా కరెంట్ పోతే 1 నిమిషం కరెంట్ పోతే అయ్యో కరెంట్ పోయిందని నవ్వుకుంటున్నాం. ఇవాళ ఇన్ని గంటలు పోతుంది, బాధరాదని చెప్పి ఇంతమందికి 7 గంటలు పోతుంది. మనం 1 నిమిషం కరెంట్ పోతే ఒక్కొక్కరు కేటీఆర్ గారికి ట్వీట్ చేద్దరు, కేటీఆర్ గారికి ఫోన్ చేద్దరు, ఏమైంది రామన్నా కరెంట్ పోయిందని చెప్పి. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాం? ఇవి ఎప్పుడైతే మార్పు కోరుకున్నారో ప్రభుత్వం, ప్రజలు అనుకున్నారు మంచి కోసం మార్పు అనుకున్నారు. ఏవైతే అమలుకు సాధ్యం కానీ మా హామీలు వాళ్ళు చెప్పిండ్రు, వాళ్ళ మాటలలో పడ్డామని అనుకోలేదు వాళ్ళు. మనం ఇప్పుడు నిజంగా హామీలన్నీ అమలు చేసేదాకా మనం పోరాడదాం. కారు గుర్తుకే రాబోయే 4 నెలలు ఇదే టాపిక్ ఇక్కడే, సరేనా? ఈరోజు చేవెళ్ళ అన్ని మండలాల నుంచి వచ్చిన BRS పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు, మన అందరికీ ముందు చూపు చూపెట్టే మన డైనమిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు కార్తిక్ రెడ్డి గారికి, అవినాష్ గారికి, అనంత్ రెడ్డి గారికి, పెద్దల వెంకన్న గారికి, మహేందర్కి, నరసింహరావు గారికి, స్వప్నమ్మకు, మాలకమ్మకు, నక్షత్రమ్మకు, గారికి, వైఎస్ఎంపీ వెంకటరంగారెడ్డి గారికి, పెట్టారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న గోవర్ధన్కి, రామన్న పేరున వేదిక మీద చాలా మంది ఉన్నారు. అందరికీ వేదిక ముందు కూర్చున్న కుటుంబ సభ్యులందరికీ, పత్రికా మిత్రులందరికీ పేరు నమస్కారాలు. 2 విషయాలు మాట్లాడుకుందాం. అసలు విషయాలు మాట్లాడుకునే ముందు మన స్థానిక శాసనసభ్యులు కాళ యాదయ్య గారు తొందరగా కోలుకోవాలని చెప్పి, యాదన్న ఎప్పుడైనా చూసినా కూడా అత్యంత సౌమ్యుడై ఆయన ఆరోగ్యాన్ని నిజంగా మర్చిపోయి పొద్దున్నే తిరుగుతూ ఎన్నోసార్లు మేము ఆరోగ్య చేయవేళ అని చెప్పి రథం తీసుకొచ్చినప్పుడు ఏ ఊర్లకైతే వెళ్ళినప్పుడు ఊరికే బీపీ చెక్ చేస్తాను డాక్టర్ అంటే ఎప్పుడు యాదన్న బీపీ చెక్ చేసేటోని, ఎప్పుడు చాలా హై ఉండే నవ్వేటోడు, బీపీ టాబ్లెట్ వేసుకొని మర్చిపోయినా ఇవ్వాలని చెప్పి. అంటే ఆయనకి పొద్దున్న లేస్తే తిరగాలన్న ధ్యాస, రాత్రంతా తిరుగుతాడు, పొద్దున్న తిరుగుతాడు. ఆయన మీద ఇంత కక్ష సాధింపుతో ఎంతో మంచి మెజార్టీ తెస్తారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేసిన చేవెళ్లలో తక్కువ మెజార్టీతో గెలిచిందంటే నిజంగా మీ అందరూ కష్టపడ్డారు. పేరు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా, శిరస్సు మంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే గెలిపోవటం వీళ్ళు ఎంత డిఫరెన్స్ ఉందో తెలుసుకున్నా.
చూసుకున్నాం మొన్ననే. 1.85% మనం ఓడిపోయినాం. యాదన్న 268 ఓట్లతో గెలిచిండు. 268 ఓట్లే కదా వాళ్ళు అనుకుంటున్నారు, 1.85 అని చెప్పి మనం అనుకుంటున్నాం. అది తేడా.